హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి పాప బర్త్డే రోజు వ్లాగ్ అనమాట. అయితే బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. పాప మార్నింగే లేచి తలస్నానం చేసి రెడీ అవుతుంది. నేను కూడా రెడీ అయిపోయాను. రెడీ అయిన తర్వాత పాయసం చేశాను. పాయసం చేసి అలాగే పూజ అది కూడా కంప్లీట్ చేశాను. ఇంకా తర్వాత మా బ్లెస్సింగ్స్ అవి తీసుకున్న తర్వాత ఇంకా బర్త్డే అయితే సింపుల్ గానే సెలబ్రేట్ చేసాము. ఎందుకంటే తనకు ఆల్రెడీ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా. ఇంకా తర్వాత మేము టెంపుల్ కి అయితే వెళ్ళాము. నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకని చెప్పి వీడియోస్ కొంచెం లేట్ అవుతుంది. ఇంకా మధ్యలో చాక్లెట్స్ అలాగే కొన్ని ఫ్రూట్స్ తీసుకొని టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము. ఫ్యామిలీలో ఏ అకేషన్ అయినా ముందుగా మేము వెళ్ళేది వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి. మా ఫేవరెట్ గాడ్ అన్నమాట. అలాగే మీ ఫేవరెట్ గాడ్ ఎవరో కామెంట్ చేయండి. స్వామికి మంచిగా దండం పెట్టుకున్న తర్వాత ఇంకా పూజారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మేము అక్కడి నుంచి సింహాచలం టెంపుల్ కూడా వెళ్ళాము. 8:30, 9కి వెళ్ళామన్నమాట. టెంపుల్లో కాసేపు స్పెండ్ చేసాము. ఇక్కడ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే టెంపుల్లో రక్ష అయితే కడతారు. అది మనకి శ్రీరామ రక్షలా పనిచేస్తుంది అనమాట. కంపల్సరిగా నేనైతే రక్ష కట్టించుకున్నాను, ఎందుకంటే నాకు అప్పటికి కొంచెం హెల్త్ బాగాలేదు కదా. ఇంకా అక్కడ నుంచి మేము సింహాచలం టెంపుల్కి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ ఏమైందంటే ప్రణీత్‌కి గుండు తీయిద్దామని చెప్పి వెళ్ళాము. వాడికి హెయిర్ అంటే చాలా ఇష్టము. గుండు వద్దు మమ్మీ అని చెప్పి బతిమలాడుతున్నాడనమాట. హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ తీయించాలి కదా అప్పుడప్పుడు దేవుడి కోసం అని చెప్పి వాడికి తీస్తున్నామని కాదు, వాళ్ళ అక్కకి కూడా తీయించలేదని వాడి బాధ అంతా అనమాట. చాలా సేపు ఏడ్చాడు. వాడిని బతిమలాడడానికి చాలా టైం పట్టింది. మగపిల్లలకి బాగుంటుంది కానీ గుండు ఆడపిల్లలకి ఏం బాగుంటుంది చెప్పండి. ఫైనల్ గా ఎంతో ఏడ్చిన తర్వాత వాడి గుండె అయితే అయిపోయింది. వాళ్ళ అక్క వాడికి వెళ్ళుకున్న వీడియో తీస్తుంది. నువ్వే ఇది చూడరా, నాకు నచ్చకున్నా గుండె తీయించేసావు, దానికి తోడు వీడియో తీస్తున్నావు అని చెప్పి ఒకటే ఏడుపు. చాలా సేపు అయితే గానీ ఏడుపు ఆపలేదు వాడు. ఇంకా ఎలాగో వాడికి తెలియకుండా కొంచెం క్లిప్స్ అయితే తీసాను. వాడు చూడండి గుండె అంటే ఎంత సిగ్గు. అసలు గుండు చూపించుకున్నా కెమెరా కనిపించుకున్నా ఎలా పరిగెడుతున్నాడో ఒకసారి చూపిస్తాను చూడండి. ప్రణీత్ ఏడి? ప్రణీత్ 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 బాబు ఒకసారి చూడమ్మా. నీకేది కావాలంటే అది కొంటాను. దా రీల్ చేయవా? రీల్ చేయమా అమ్మా, నీకు హాలిడేస్ కదా, రీల్ చెయ్యాలమ్మా. క్యాప్ పెట్టుకొని చేద్దాం. అలా రీల్ చేద్దామన్నా మమ్మీ రీల్ చేద్దాం అన్నావు కదా. అందుకే దర్శనం ఆపేస్తారు 10 నిమిషాలు పోతే. అందరికి వెళ్ళాలి. మా బర్త్డేకి వెళ్ళి చూడమ్మా ఒకసారి. ఇంకా దర్శనం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయాము. ఆ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది బయట. ఎలాగో ఇంకా వస్తున్నాం కదా అని చెరుకు రసం తీసుకున్నాము. ఎందుకంటే మన బాడీ ఎండలకి బాగా డిహైడ్రేట్ అవుతుంది కదా. ఎక్కువ వాటర్ అయితే తీసుకోవాలి. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా వాటర్ తాగాలి. అక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఎప్పుడు మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమి, కానీ నాన్నకి హెల్త్ బాగాలేదని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా నైట్ వచ్చేసి కేక్ కటింగ్ అనమాట. ఇంకా బర్త్డే అనగానే పెద్దవాళ్ళకన్నా పిల్లలు అయితే మంచి జాయ్ఫుల్ గా ఉంటారు కదా. మా సిద్ధు చూసాడు ఎంత బాగా బర్త్డే సాంగ్ పాడాడో. ఇంకా అమ్మ వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్న తర్వాత కేక్ కటింగ్ అయితే చేసేసాము. ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా. ఇంక ఇంట్లోనే అందరం సింపుల్ గా చేసేసుకున్నాము బర్త్డే సెలబ్రేషన్ అంతా కూడా. బర్త్డే వస్తే అది కావాలి ఇది కావాలి అక్కడికి వెళ్ళాలని అడుగుతారు, కానీ మా పాపకి అదేంటో వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళ దడ్డ వాళ్ళు ఉంటే చాలు అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం మమ్మీ అని అంటది. అది కూడా మంచిదే కదా. ఇంకా అక్కడ నుంచి మేము డిన్నర్ అది కంప్లీట్ చేసి కాసేపు స్పెండ్ చేసి ఇంకా అక్కడ నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అప్పటికే టైము 11:30, 11 అయ్యిందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీతో మాట్లాడి చాలా రోజులు అయింది కదా. ఈ రోజు మా అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్ అయితే బాగా జరిగింది. విష్ చేసిన అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు చాలా సింపుల్ గా బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. మా అమ్మాయి మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాము. వీడియోలోకి వెళ్ళిపోదాం, లేట్ ఎందుకు. ఈరోజు మా అమ్మాయి బర్త్డే స్పెషల్గా మేము ఒక గిఫ్ట్ అయితే ఆర్డర్ పెట్టాను.
ఆ గిఫ్ట్ అయితే మా అమ్మాయికి ఇస్తాను. చూడండి, హ్యాపీ బర్త్డే గీతు. తీసుకుందాం, యాక్చువల్ ఎప్పటి నుంచో మొబైల్ తీసుకుందామని అనుకున్నాను. నాది ఓల్డ్ మొబైల్ వచ్చేసి కొంచెం క్లారిటీ మిస్ అయింది అన్నారు కదా, అందుకని చెప్పి దానికోసం మొబైల్ తీసుకున్నాను. ఎలాగో పాప బర్త్డే కూడా ఉంది, తనకి గిఫ్ట్ ఇచ్చినట్లు కూడా ఉంటుందని చెప్పి మొబైల్ అయితే తీసుకున్నాను. మొబైల్ తనకే, కానీ మేమే యూజ్ చేస్తాము. అది ఒకసారి అన్బాక్సింగ్ చేసి మీకు ఎలా ఉందని చెప్పి నేను రివ్యూ చూపిస్తాను. చూడండి, చేసిందనమాట. మేము తీసుకున్న మొబైల్ నేమ్ వచ్చేసి నథింగ్ 3A Pro. ఇది కొత్తగా లాంచ్ చేశారు. లాంచ్ చేసిన 1 అవర్ లో మేము తీసుకోవడం వల్ల మాకైతే ఆఫర్ అయితే వచ్చింది. ఇది టోటల్ ప్రైస్ వచ్చేసి 25,000, మాకు 22,000 వచ్చింది. బ్యాక్ ప్యానల్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. మేము వీడియోస్ అవి తీయడానికి మంచి క్లారిటీ ఉండాలి కదా అని చెప్పి మొబైల్ అయితే తీసుకున్నాను. బ్యాక్ కెమెరా క్లారిటీ కూడా బాగుంది. దీంతో పాటు ఛార్జర్ ఇచ్చాడు, కానీ అడాప్టర్ అయితే ఇవ్వలేదు. అది మనం బయట వేరేగా తీసుకోవాలి. ఓల్డ్ మొబైల్ వచ్చేసి రియల్మీ 17 Pro అన్నమాట. అది కూడా బానే ఉంది, కాకపోతే అది ఫ్రంట్ కెమెరా కొంచెం డల్ అనిపించింది. అందుకనే చెప్పి ఈ మొబైల్ అయితే తీసుకున్నాము. ఇందులో కొంచెం డిఫరెంట్ అనిపించింది అంటే, కాల్ వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ లైట్స్ అయితే వెలుగుతాయి. నాకు చాలా బాగా అనిపించింది. వీడియోలో చూపిస్తాను చూడండి. మళ్ళీ నాకు మొబైల్ అయితే తీసుకున్నాను. నచ్చిన మొబైల్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.